అందరికీ నమస్కారం అండి. నేను మీ సాయి వినీత్ ఆయాచితుల. నేను బీటెక్ సివిల్ ఇంజనీర్ని. శ్రీ సాయి వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన శ్రీ సాయి వాస్తు యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్ అంటూ ఉంటుందండి. ఇక వీడియోకి వెళ్ళిపోదాం. మరి తూర్పు ముఖం కలిగిన 22 ఫీట్ల వెడల్పు మరియు 50 ఫీట్ల పొడవు కలిగిన 122 గజాల ప్లాట్ అండి ఇది. ఈ ప్లాట్లో నేను లేఅవుట్ని ఏ విధంగా స్ట్రక్చర్ అవుట్ చేసుకున్నాను అంటే, తూర్పు ముఖమున 3 ఫీట్ల 7 ఇంచుల ఖాళీ స్థలం, పడమర ముఖమున 1 ఫీటు 10 ఇంచుల ఖాళీ స్థలం, దక్షిణ ముఖమున 3 ఫీట్ల 3 ఇంచుల ఖాళీ స్థలం, ఉత్తర భాగాన 1 ఫీటు 6 ఇంచుల ఖాళీ స్థలం వదిలిపెట్టడం జరిగిందండి. ఇది అతి చిన్న ప్లాట్ ఏరియా కావడం వలన తక్కువ ఖాళీ స్థలం వదిలిపెట్టడం జరిగిందండి. ఈ ఇంటికి చుట్టూ ప్రదక్షిణం చేసేలా డిజైన్ చేయడం జరిగిందండి. ఇక ఈ ఇంటి నిర్మాణంలో 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్, తూర్పు సింహద్వారం కలిగిన ప్లాన్ అండి ఇది. ఇక ఇంటి లోపలికి వెళ్ళిపోదాం. మరి ఇంటి మెయిన్ డోర్ నుండి లోపలికి వెళ్ళగానే తూర్పు ఆగ్నేయ భాగాన కిచెన్ అండి. 8 ఫీట్ల 2 ఇంచుల పొడవు, 10 ఫీట్ల 3 ఇంచుల వెడల్పు కలిగిన కిచెన్ అండి ఇది. ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. 8 ఫీట్ల 9 ఇంచుల పొడవు, 10 ఫీట్ల 3 ఇంచుల వెడల్పు అండి. అలాగే నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో 12 ఫీట్ల 6 ఇంచుల పొడవు, 10 ఫీట్ల 3 ఇంచుల వెడల్పు అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. తక్కువ ప్లేస్ ఉండడం వలన చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అనేది ఇవ్వడం కుదరలేదండి. ఈ ఇంటి నిర్మాణం మొత్తం కూడా 12 పిల్లర్లు కాలంలతో నిర్మించడం జరిగిందండి. ఈ ఇంటికి 6 విండోలు, 6 డోర్లు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్లాట్ ఏరియా 122 గజాలండి. ఈ ఇంటి యొక్క ప్లింత్ ఏరియా 748 స్క్వేర్ ఫీట్స్ అండి. ఈ స్లాబ్ ఏరియా 800 స్క్వేర్ ఫీట్స్ అండి. ఈ ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేసరికి 20 లక్షల ఖర్చు అయిందని యాజమాన్యాలు తెలియజేయడం జరిగిందండి. ఈ వివరాలు ప్లాన్ కింది భాగంలో పొందుపరచడం జరిగింది, గమనించగలరు. ఈ భవన ఇంటి నిర్మాణం మొత్తం కూడా 20 లక్షలు అంటే ఇప్పుడు నడుస్తున్న సాధారణ మామూలు ఫినిషింగ్లో భవన నిర్మాణ అనుమతులు, బోర్ పెయింట్లు తదితర ఖర్చులు అదనమండి. ఇక ఇంటికి 6 డోర్లు ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ 1 D1 మెయిన్ డోర్ 1 అండి, తూర్పు సింహద్వారం. డోర్ 2 ఉత్తర ఈశాన్యం. డోర్ 3 కిచెన్ అండి. డోర్ 4 చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. డోర్ 5 D5 అండి. డోర్ 6 మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇలా 6 డోర్లు ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇంటికి 6 విండోలు ఇవ్వడం జరిగిందండి. కిచెన్లో విండో 1, విండో 2 అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విండో 3 అండి. మాస్టర్ బెడ్రూమ్లో విండో 4, హాల్లో విండో 5, విండో 6 అండి. ఈ ఇంటికి 2 వెంటిలేషన్లు ఇవ్వడం జరిగిందండి. టాయిలెట్లో 2 వెంటిలేషన్ 1, వెంటిలేషన్ 2 అండి. ఇక వీడియో విజువలైజేషన్కి వెళ్ళిపోదామా మరి.
ఓకే అండి, ఇది చిన్న బడ్జెట్తో మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉండేలా తూర్పు ముఖం కలిగిన 22 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల పొడవు కలిగిన ప్లాన్ అండి ఇది. ఓకే అండి, మా ప్లాన్ గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ సాయి విత్ అయాచితుల శ్రీ సాయి వాస్తు యూట్యూబ్ ఛానల్.